తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. కలెక్టర్ బంగ్లా వద్ద ఏపీఎస్ ఆర్టీసీ, పీడీపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ అన్ని సంఘాలు అసోసియేషన్ వారు కలిసి ఐక్యంగా ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పని గంటల పెంపు, మహిళలకు రాత్రిపూట డ్యూటీల నిర్ణయం విరమించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడి చేస్తూ 10 గంటల పని పెంపుతూ నిర్ణయం చేసింది. స్వీట్ హాఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లు, రెడ్ కార్పొరేట్లు, పరిస్థితులు, కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్నాం. 10 గంటల పెంపుతో మా హక్కులను ఒక్కసారిగా దిగమింగింది. రాష్ట్ర మంత్రివర్గం ఏడాది తర్వాత రాష్ట్రంలోనే కార్మికుల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కబళించి ఇబ్బందికి గురిచేసి మరింత పీల్చిపెప్పి చేసే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖండిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, యూనియన్ 8 గంటల పనిని 1886 సంవత్సరంలో కార్మికులు ప్రాణత్యాగం చేసి మే డే స్ఫూర్తితో సాధించుకున్నది. రోజుకు 24 గంటలు ఉంటే అందులో 8 గంటల నిద్ర, 8 గంటలు పని, మరి 8 గంటలు కుటుంబ పని కోసం కేటాయింపుతో ఉద్యోగ కార్మికుల జీవన విధానం ప్రణాళికబద్ధంగా, సజావుగా సాగేది. కాని ఇప్పుడు 10 గంటల పని అంటే ఆచరణలో అది 12 గంటలవుతుంది. 1 గంట పని భారం అదనంగా చేయాల్సి వస్తుంది. ఈ పని భారం పెరగటం వల్ల కుటుంబ అవసరాలకు కేటాయించిన కాలంలో 4 గంటల కాలము తగ్గిపోతుంది. కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది అని ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ వారు మీడియాకు తెలిపారు. రైతు సేవ, ప్రజా సేవ, రైతు సేవ కూడా ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకోవడం జరిగింది. అలాంటి చట్టాలు, అలాంటి వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ 10 గంటలు పని చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. రెండోది, మహిళల చేత రాత్రి కూడా నైట్ షిఫ్ట్ చేయించడం అనేది జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈఆర్ఏ సంఘంలో మన అనుభవం చెప్తా ఉంది. ఈఆర్ఏ సంఘంలో మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టని చెప్పి మహిళలకి నైట్ పూట డ్యూటీలు చేస్తే ఈఆర్ఏ సంఘం పోరాడే ప్రభుత్వంతో దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ పోరాటాలు, ఈ చట్టాలు మొత్తం రద్దు చేయాలంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం అనేది కనబడుతుంది. అందువల్ల అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యమై ఈ